మనం టేకులపల్లి బ్రిడ్జి కాడ ఉన్నాం. ఇది కాలువ, ఇది టేకులపల్లి పెద్ద కాలువ, ఎన్ఎస్పి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాలువ. ఇది కింద సత్తుపల్లి దాకా, ఇటు నందిగామ దాకా నీళ్ళు పోతాయి ఈ కాలువ నుంచి. కొన్నిజర్ల మండలం, ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా అనలేను, కొత్త ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ కాలువ చాలా జీవనాధారం. నాగార్జున సాగరు, నందికొండ అంటారు. ఒకప్పుడు నందికొండ, పందికొండ అన్నది. నందికొండ కట్టిన తర్వాత అది సస్యశ్యామలం అయిపోయింది. గ్రీన్ జిల్లా అయిపోయింది. గ్రీన్ జిల్లాలు అయిపోయినాయి ఉత్తర తెలంగాణ జిల్లాలు. దక్షిణ తెలంగాణకు సంబంధించి ఖమ్మం, నల్గొండకు సంబంధించి. సో ఇందులో భాగంగా అయితే లోకల్ ఇష్యూలకు సంబంధించి వచ్చినప్పుడు మనం ఖమ్మం టేకులపల్లి బ్రిడ్జి దగ్గర ఉన్నాము. ఇది టేకులపల్లి బ్రిడ్జి. ఈ టేకులపల్లి బ్రిడ్జి అయితే అది బైపాస్ రోడ్డు. టేకులపల్లి బ్రిడ్జి బైపాస్ రోడ్డు అనుకొని కాలువ పోతూ ఉంటుంది. సో దానికి సంబంధించింది అయితే ఇక్కడ కట్ వేశారు. మామూలు టైంలో ఈ కట్ అయ్యర్లే, కానీ మామూలు టైంలో ఈ కట్ అయ్యరు. కానీ నీళ్ళు ఈ ఏదైతే ఉన్నదో ఈ నీళ్లు కట్టేయటం వల్ల ఈ నీళ్లు లకారం చెరుగుపోతాయి. ఈ నీళ్లు లకారం చెరుగుపోయినప్పుడు దీనివల్ల ఏమైందంటే అక్కడ నుంచి వాటర్ సప్లై ప్యూరిఫైడ్ అయినటువంటి వాటరు ఖమ్మం నగరానికి కొంత భాగం పోతుంటుంది. అటు రంగనాయకుల గుట్ట ఒక పాయింట్, ఇటు గోపాలపురం గొలగూడెం చెరువు దగ్గర వాటర్ ట్యాంక్ ఒక పాయింట్, ఈ లకారం చెరువు దగ్గర నుంచి పాయింట్. ఈ పాయింట్తోనే ఈ పాయింట్స్ నుంచి వాటర్ సరఫరా జరుగుతూ ఉంటుంది. రెండోది ఇంకొకటి ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది. ఈ లకారం చెరువులో నీళ్లు పెరగటం వల్ల పరిసర ప్రాంతాల్లో మ్యాక్సిమం గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా లోపలికి తగ్గిపోకుండా నీళ్లు పెరుగుతాయి. దీనికి సంబంధించి కూడా ఈ కట్ట వేస్తున్నట్టుగా మనకి అధికారుల నుంచి వినపడుతున్నటువంటి మాటగా మనకి వినిపిస్తూ ఉన్నది. సో ఇది మొన్న నేనేదో ఒక వీడియో చూశాను. ఇది కట్ అయితే వేశారు, ఎందుకు అనేది తెలియట్లేదు అని అన్నారు. నేను వారం రోజుల నుంచి ఇతర పనుల రీత్యా బిజీగా ఉండి దీని మీద ఫోకస్ పెట్టలేకపోయాను. సో ఖమ్మం పట్టణ ప్రజలకు సంబంధించి వన్ ఆఫ్ ద రిసోర్స్, ఈ నీళ్ళని లకారం చెరువు మళ్ళించినప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి. రెండోది ఈ నీళ్ళని ప్యూరిఫైడ్ చేసిన తర్వాత నీటి సరఫరా చేస్తారు వాడుకోవడానికి, డ్రింకింగ్ వాటర్గా, అన్ని రకాలకు కూడా ఇది పనికొస్తుంది. సో ఇదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పెద్ద కాలువ ఇది. సో ఇది పెద్దలారా మిత్రులారా, చూడండి విజువల్స్ లాంగ్ షాట్లో. సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. చూస్తున్నారుగా, కట్ట అయితే ఇట్లా వచ్చి ఇది కట్ట. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా.